దేవుడు అన్నీ ఇచ్చాడు మనకి, ఎన్నో ఇచ్చాడు మనకి. అయినప్పటికీ దేవుడిని మన జీవితంలో ఉంచుకుంటున్నావా అనే ప్రశ్న నాకు కలిగింది. దేవుడి కోసం ఏమైనా చేస్తున్నావా? అసలు దేవుడు నాలో ఉన్నాడా? దేవుడు నాతో ఉన్నాడా? నేను చేసే పనుల్లో ఉన్నాడా అనే ఒక పెద్ద ప్రశ్న. దేవుడు ఎన్ని ఇచ్చాడండి మనకి, చాలా ఇచ్చాడు. నిజంగా నాకైతే చాలా ఇచ్చాడు. ఉన్నాను పక్షులను నీటిని అందించావు, అన్నీ అధికముగా ఉన్నవి. ఉన్నాను పక్షులను నీటిని అందించావు, అన్నీ అధికముగా ఉన్నవి. అన్నీ ఉన్నా నీవు లేకపోతే పయనం ఆగిపోవును. అన్నీ ఉన్నా నీవు లేకపోతే పయనం ఆగిపోవును. నువ్వు రావా నా యొద్దకురా ఈ విశ్వాస యాత్రలో. నువ్వు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో. నీ సన్నిధియే నాకు చాలయా. అవును తండ్రి, నిజం. ఆయన సన్నిధి చాలు మనకి. మనం ఆయన సన్నిధిని కోరుకుందాం. మన జీవితాల్లో ఏవో వీటి కోసమో ఆయన్ని ఎంతగానో ప్రార్థిస్తున్నాం, ఎంతగానో ఆయన్ని చాలా 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 ఆయన్ని కంగారు పెడుతున్నాం, ఆయనకి ఆయాస్కరంగా ఉంటున్నాం. ఉద్యోగం అంటున్నాం, ఆస్తి అంటున్నాం, ఇల్లు అంటున్నాం, కారు అంటున్నాం, బండి అంటున్నాం, పెళ్ళి అంటున్నాం, పిల్లలు అంటున్నాం. ఎప్పుడైనా మనం వీటిలో ఉన్న వేదన అన్నీ ఉన్నా నీవు లేకపోతే పయనం ఆగిపోవును. నువ్వు రావా నా యొద్దకురా ఈ విశ్వాస యాత్రలో. నువ్వు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో. నీ సన్నిధియే నాకు చాలయా. అడుగుదాం, భారంతో కలిగిన హృదయంతో అడుగుదాం. ప్రభా, నాకేమొద్దు ప్రభా, పరలోకం అంటే ఏదో కాదండి. భూమి మీద ఆయన్ని కలిగి జీవించి ఉండడం, ఆయనతో కలిపి జీవించి ఉండడం, ఆయన ప్రసన్నత ఎప్పుడు మనతో కలిపి ఉండడం, ఆయన ఆత్మ మనతో నడవడం ఎంతో గొప్ప అనుభవం అండి ఇది. ఆయన ఎంతో బాధ పెట్టాం, ఆయన ఎంతో ఇబ్బంది పెట్టాం. ఇప్పటి వరకు ఆయన దప్పిక కలిగి ఉన్నాడు. ఆయన కోసం మనలో దాహం లేని అంత దప్పిక కలిగి ఉన్నాడు ఆయన. అడుగుదాం, ప్రార్థించండి, అడగండి, పోరాడండి. దేవుడు ఎంతో గొప్పవాడండి, ఎంతో గొప్పోడు. నీకంట గొప్పోడు, నాకంట గొప్పోడు, ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే గొప్పోడు.
ఈ లోకాన్ని సృష్టించినంత గొప్ప. దేనికోసం పరిగెడుతున్నావు, దేనికోసం ఎదుగుతున్నావు, దేనికోసం ఈ పరుగు నడక ప్రయాణం అంతా? ఒకరోజు ఆగిపోయే గడియారం కోసం, ఒకరోజు రాలిపోయే కొమ్మ, ఒక పండు, ఒక ఆకు, ఒక జీవితం ఆగిపోవడం ఖచ్చితం. ప్రార్థిద్దాం, పరిగెడదాం, వెతుకుదాం, పరీక్షించుకుందాం మనసులో ఉన్నాడు లేదా విషయం. థ్యాంక్ యూ.